విశాఖ తొలి పర్యటనలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం చంద్రబాబు కీలక ఆదేశాలు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, ఎయిర్పోర్ట్ పై విస్తృతంగా రివ్యూ చేసిన సీఎం రైట్ మ్యాన్ రైట్ ప్లేస్ లో పెట్టడంపై దృష్టి పెట్టాను. అధికారులను కూడా రైట్ మ్యాన్ రైట్ ప్లేస్ లో ఉంచాలి. నన్ను సంతోషపరచడం కోసం కాదు, ప్రజలకు మేలు చేసేలా అధికారులు పనిచేయాలి. సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ అనేది మా విధానం. రెడ్ కార్పెట్లు వద్దు. ప్రభుత్వం ఇకపై పరుగులు పెడుతుంది. అధికారులు కూడా ఆ స్పీడుకు సిద్ధం కావాలి. విశాఖలో పెద్ద ఎత్తున భూ ఆక్రమణలు జరిగాయి. బలవంతంగా భూములు తీసుకున్న వారి నుంచి మళ్లీ స్థలాలు వెనక్కి ఇప్పించాలి. భూ కబ్జాలు చేసేవారిపై కఠినంగా వ్యవహరించండి. రైల్వే జోన్కు అవసరమైన ల్యాండ్ ఇవ్వలేదనే వివాదముంది. వాళ్లకు ఆమోదయోగ్యమైన స్థలమిచ్చి రైల్వే జోన్ పనులు పూర్తి చేయాలి. భోగాపురం ఎయిర్పోర్ట్ 2026 నాటికి పూర్తి చేస్తాం. మరో 500 ఎకరాలు కూడా ఇచ్చి అభివృద్ధి చేస్తాం. గంజాయి, డ్రగ్స్ అనేది ఎక్కడా కనిపించకూడదు. పోలీసులు ఉక్కుపాదం మోపాలి. తప్పు చేసిన వారి ఆఫీసుల వద్ద నిరసనలు అవసరం లేదు. చట్ట ప్రకారం మనం ముందుకు వెళ్దాం. సింహాచలం భూముల్లో చాలా మంది ఇల్లు కట్టుకున్నారు. అన్ని పరిశీలించి వాళ్లకు అనుమతులు ఇవ్వండి. ఇలాంటి చోట కొంచెం హ్యూమన్ యాంగిల్తో నిర్ణయాలు తీసుకోండి. గత 5 ఏళ్ల పాలనలో ఉత్తరాంధ్రకు తీవ్ర నష్టం జరిగింది. ఉత్తరాంధ్రలో తాగునీటి ప్రాజెక్టులు అన్నీ మూలన పడ్డాయి. పుష్కర లిఫ్ట్ నుంచి అనకాపల్లికి నీరు తేవాలి అంటే 800 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇది పూర్తి అయితే 2 లక్షల ఎకరాలకు నీరు వస్తుంది. విశాఖలో ట్యాప్ పట్టుకుని తాగేంత స్వచ్ఛమైన శుద్ధి చేసిన నీటిని సరఫరా జరగాలి. స్టేట్ హైవేకు కూడా ఎయిర్పోర్ట్తో కనెక్టివిటీ పెంచాలి. విశాఖ నుంచి భోగాపురం వరకు వయా భీమిలి మీదుగా బీచ్ కారిడార్ అభివృద్ధి చేయాలి. రానున్న రోజుల్లో ఇవన్నీ చేపట్టి పూర్తి చేయాలి. మేడిటెక్ జోన్ నెక్స్ట్ ఫేజ్ కోసం ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశం. బీచ్ రోడ్ను మూలాపేట వరకు విస్తరించాలి. మెట్రో ప్రాజెక్టును మళ్లీ పట్టాలు ఎక్కించాలి. స్థలం కేటాయించిన దగ్గరే ట్రైబల్ యూనివర్సిటీ మొదలు పెడతాం.